సాటర్డే కోసం అందరూ వెయిట్ చేస్తారు. నేను కూడా వెయిట్ చేస్తా. కాకపోతే క్రికెట్ కోసం. ఎందుకంటే క్రికెట్ అంటే చాలా పిచ్చి. ఇండియా అయినా యూకే అయినా ఎవ్రీ సాటర్డే క్రికెట్ ఆడడం నాకు అలవాటు. యూకే వచ్చిన కొత్తలో ఇక్కడ అసలు క్రికెట్ ఎట్లా ఆడతారు, ప్రాసెస్ ఏంది, రిక్వైర్మెంట్స్ ఏంది అన్నది కొంచెం కూడా ఐడియా లేదు. అట్లాంటి టైంలోనే ఒక అన్న కలిసి అతనికి తెలిసిన క్లబ్కి తీసుకెళ్ళిండు. అక్కడికి వెళ్ళినాక క్రికెట్ ఆడడానికి పెద్ద రిక్వైర్మెంట్స్ ఏం అవసరం లేదు, క్రికెట్ వచ్చి ఉంటే చాలు అని అర్థమైంది. అండ్ దాంతోపాటు కొంచెం మనీ కూడా అవసరం. ఎందుకంటే వీళ్ళు ఇయర్లీ సబ్స్క్రిప్షన్ లెక్క £30 or £25 ఈచ్ క్లబ్ మీకు ఛార్జ్ చేస్తుంది, జస్ట్ మెయింటెనెన్స్ అమౌంట్ ఫర్ ది క్లబ్. అండ్ ఆల్సో మ్యాచ్ ఫీజ్ పర్ మ్యాచ్ వచ్చి £12 పడుతుంది. దీంతోపాటు క్రికెట్ కిట్కి నాకు అప్రాక్సిమేట్లీ £300 అయింది, ఇంక్లూడింగ్ బ్యాట్. నేను ఆడేది ప్రొఫెషనల్ క్రికెట్ ఏం కాదు, కానీ ఒక చిన్న సాటిస్ఫాక్షన్. వీక్ మొత్తం పనిచేసి సాటర్డే రాగానే కొంచెం క్రికెట్ అట్లా ఆడంగానే ఒక చిన్న ప్రశాంతత. ఆ ప్రశాంతత కోసం ఇంకా మనం ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్ళిపోతాం. మా క్లబ్లో 4 లెవెల్ ఆఫ్ క్రికెట్స్ ఉంటుంది. 1, 2, 3, 4. 3 and 4 కొంచెం లో లెవెల్ ఆఫ్ క్రికెట్, అంటే కొంచెం మంచి ప్లేయర్స్ రారు. అండ్ 1 and 2 కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. సో యూకేలో క్రికెట్ ఎట్లా ఆడాలి అని మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు DM చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.